హాయ్ అండి. నేను మీ భవానీని. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఎదురు చూస్తున్న రథోత్సవం మరియు తీర్థం దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దారండి. నేను వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి. ఈ అంతర్వేది గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశిష్టత ఉందండి. ఇప్పుడు మీకు వివరిస్తానండి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా సంగినేటిపల్లి మండలంలో అంతర్వేది అనే ఆలయ పట్టణంలో ఉందండి. ఈ ఆలయం బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉందండి. ఇది శాలివాహన శక సంవత్సరములు 1745 క్రీస్తు శకం 1823లో అగ్ని కుల క్షత్రియులు కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిచే పల్లవ వంశం నిర్మించబడిందండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. అంతర్వేది వెళ్లేందుకు మార్గాలు. అంతర్వేది వెళ్లేందుకు 3 మార్గాలు ఉన్నాయండి. లాంచీలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా దోణి బల్ల కట్టు పడవల ద్వారా ప్రయాణించి సైనేటిపల్లికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో అంతర్వేదికి చేరవచ్చండి. కొత్తగా నిర్మించిన వంతెనను ఉపయోగించి చించినాడు దాటి మిగిలిన మార్గంలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించడం 3వ ఎంపికండి. ఈ అంతర్వేది పుణ్యక్షేత్రంలో నిత్యం అన్నదానం జరుగుతుందండి. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అన్నదానం కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారండి. భోజనాలు కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఆలయం దగ్గరికి వస్తే ప్రత్యేకంగా ఈ ప్రసాదం స్వీకరించి తినేయాలండి. చాలా బాగుంటుందండి భోజనం. ఆల్రెడీ ప్రస్తుతం అంతర్వేది తీర్థ మహోత్సవాలు జరుగుతున్నాయండి. 7వ తారీఖుని కళ్యాణం, 8వ తారీఖున రథోత్సవం అండి. మీరు కూడా తప్పనిసరిగా రండి చూడడానికి. అంతర్వేది చాలా బాగుంటాయండి. దీంట్లో ఈ తీర్థంలో భాగంగా ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయండి. అరుణాచలం గొట్టు, లైట్ హౌస్ కానీ, సముద్రం కానీ చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం. మీరు కూడా తప్పకుండా రండి. అంతర్వేది ఆలయాన్ని విశిష్టతను ఆస్వాదించండి.
అయితే చెప్పాడు కదండి, మీకు నచ్చిందండి? తీర్థంలో అయితే అన్న సత్తారులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ అన్న సత్తారులు ఉంటాయండి. భోజనానికి కరువు ఉండదు, నీరుకి కరువు ఉండదు, అలాగే సత్తారులకు కూడా కరువు ఉండదు. మీరు తప్పకుండా ఈ అంతర్వేది నరసింహస్వామి దర్శనానికి వచ్చండి. దర్శనం చేసుకుని మీ కోరికలు ఏమైనా ఉంటే హుండీలో వేసుకునండి. కోరికలు ఏమైనా ఉంటే తీర్చమని అడిగి స్వామివారిని తప్పకుండా మాత్రం దర్శనం చేసుకోనాకి రండి. మీరు ఎక్కడి నుంచైనా రావచ్చండి. ఈ దర్శనం చాలా చాలా మంచిదండి. ఇంకో విశిష్ట కూడా ఉందండి ఈ అంతర్వేది నరసింహస్వామికి. ఈ గుడి దగ్గరే మనం ఒక నైట్ అంతమాను పడుకుంటే మాకు ఇంటి పక్కనే ఒక అమ్మాయి చెప్పిందండి. ఆ నైట్ అంతమాను పడుకుంటే మన్నాడు లెగిసి మనం ఏదైనా కోరుకుని నైట్ అంతమాను పడుకుంటేనంటండి, కోరుకుంటే వెంటనే తీరుతుందండి. అంత మహిమ కల స్వామి అండి. మనకి అప్పులు రుణాలు పెళ్ళి కాకపోయినా ఏమైనా సరే అండి, ఈ దర్శనానికి వచ్చి మనకి ఈ స్వామి తీరుతారండి. వీడియో నచ్చితే